don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency, a message for eternity. పోలీసులు పట్టుకొస్తున్న వీరిద్దరూ మామూలు కాదండి. వీరిద్దరూ చైన్ స్నాచింగ్లో ఆరితేరిన వ్యక్తులు. కనపడటానికి అమాయకంగా కనిపిస్తారు. రోడ్లపై బంగారంతో కనిపిస్తే చాలు చట్టుకుమని చైన్ స్నాక్స్ పాల్పడి పరారవుతుంటారు. వీరిద్దరి కదలికను గమనించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ చివరకు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి దాదాపు 30 లక్షల రూపాయల విలువ గలైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. For everyone internally, I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with. Now they looking nervously, and I don't really care what you think of me respectfully. You can kick rocks if you think you're fucking better, see I will outwork you, turn you to an enemy. Hurt you so bad that you're gonna need some therapy. I got the motherfucking recipe, I've been cooking up hits. ఆటో డ్రైవర్, అదేవిధంగా వల్లేపు శ్రీను అతి ఒక టైలర్, ఇద్దరిని మనం సీసీటీవీ కెమెరా హెల్ప్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఆ పర్టికులర్ కేసులో మన ఎక్కడ జరుగుతుందంటే విజ్ఞాన్ కాలేజ్ ఆపోజిట్లో అఫెన్స్ జరుగుతాయి. తర్వాత మనం చుట్టుకొండ వరకు సీసీటీవీ కెమెరాలో ట్రేస్ చేసుకొని వెళ్ళి ఈ ఫస్ట్ మనం వల్లేపు శ్రీనుని మనం అరెస్ట్ చేస్తాము మనం లాలాపేటలో. దాన్ని బేస్ చేసుకుని A1 వసంతరాయపురం అరుందల్పేట లిమిట్స్లో A1ని కూడా అరెస్ట్ చేస్తాం. వీళ్ళ దగ్గర టోటలీ వీళ్ళు 2022 లాస్ట్ అక్టోబర్ నవంబర్ నుంచి అఫెన్సెస్ చేస్తున్నారు. ఫస్ట్ చీరాల స్టార్ట్ చేశారు. చీరాల 1 టౌన్ 2 టౌన్లో అఫెన్స్ చేశారు బాపట్ల డిస్ట్రిక్ట్లో. తర్వాత టోటలీ 11 అఫెన్స్ గుంటూరులో చేశారు. గుంటూరు టౌన్, తెనాలి టౌన్, టోటలీ అన్ని కలిపి 13 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ వర్త్ లాస్ట్ 420 grams ఆఫ్ గోల్డ్ వీళ్ళు స్నాచింగ్ చేయడం జరిగింది. దానిలో మనం ఇప్పుడు 390 grams రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అరౌండ్ 32 lakhs. వీళ్ళు బోత్ శివసుబ్రహ్మణ్యం అండ్ వల్లేపు శ్రీను ఇద్దరికి కూడా ప్రీవియస్ ఆఫ్ కేసెస్ ఏమీ లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా 2017లో ఒక సినిమాలో కలుస్తారు. అప్పటి నుంచి కూడా ఈ వల్లేపు శ్రీను అంటే ఆటో డ్రైవర్ ఎవరు ఉన్నారో శివసుబ్రహ్మణ్యం ఉన్నారో వాళ్ళ డ్రెస్ అన్ని స్టిచ్ చేయడానికి వల్లేపు శ్రీను దగ్గర ఇస్తుంటారు. ఇలాగా ఫ్రెండ్షిప్ పెరిగింది. అప్పుడు ఇద్దరికి కూడా అప్పులు ఉండడం, ఇది ఎలాగా తీర్చుకోవాలని చెప్పి ఆలోచించినట్టు అప్పుడు ఈ క్రైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఒక అనాలిసిస్, అంటే జనరల్లీ ఫ్యాక్ట్స్ మాత్రం చెప్పకుండా ఎలాగ ఒక క్రైమ్ అనేది ఎలాగ స్టార్ట్ అవుతుందంటే ఇలాగ స్టార్ట్ అయింది. దీంట్లో వాళ్ళు జనరల్లీ వీళ్ళు మోడస్ ఆపరెంట్ ఎలాగా చేస్తారంటే ఈవినింగ్ టైం అరౌండ్ 4 o'clock వస్తారు. దీంట్లో అఫెన్స్ చేసినదన్నీ కూడా టైలర్ వల్లేపు శ్రీను బైక్, జూపిటర్ బైక్ ఒకటి ఉంటాయి, దాంట్లోనే అఫెన్స్ చేశారు. తర్వాత ఆటో డ్రైవర్ మన ఆటో దాంట్లో అంటే వచ్చి మళ్ళీ ఆటోలో వెళ్ళిపోవడం అలాగా చాలా డైవర్షన్ టాక్టిక్స్ వాడుతుంటారు. దానివల్ల ఫర్ ద పాస్ట్ 2.5 years కూడా వీళ్ళని మనం ట్రేస్ చేయలేకపోయాము. సో ఇప్పుడు ఈ నల్లపాడు అఫెన్స్ జరిగినప్పటి నుంచి ఆ అఫెన్స్ని బేస్గా పెట్టుకుని నల్లపాడు సిఐ అండ్ టీమ్ SDPO సౌత్, సిఐ నల్లపాడు అండ్ టీమ్ దీన్ని కంటిన్యూస్గా ఒక టీమ్ని పెట్టేయడం వల్ల ఇది క్రాక్ చేయగలిగాం. ఇది కూడా మళ్ళీ గ్యాప్ పడిందంటే మళ్ళీ కష్టం అయిపోయింది. సో అదే వాళ్ళు సక్సెస్ ఫర్ ద పాస్ట్ 2.5 years. తెనాలిలో ఒక 160 grams, ఈవెన్ తాడేపల్లిలో కూడా ఒక 120 grams, అదొక 10 lakhs, అదొక 16 lakhs. లాస్ట్ 2 monthsలో ఈ థర్డ్ స్నాచింగ్ గ్యాంగ్ని మనం పట్టుకోవడం జరిగింది. ఓవరాల్ మనకి దీంట్లో 390, దాంట్లో 160, 550 అండ్ 110, ఆల్మోస్ట్ 660 grams. అంటే స్నాచింగ్లో మనకు అంత రికవర్ చేయడం అనేది జనరల్లీ తక్కువ ఉంటాయి. సో అది కాకుండా స్నాచింగ్ రీసెంట్ టైమ్స్లో స్నాచింగ్ కూడా చాలా బాగానే కంట్రోల్ చేసాం అండ్ ఫ్యాక్ట్స్ నేను ఇంకొక రోజు చెప్తాను. సో ఆల్మోస్ట్ అరౌండ్ 32 lakhs, 50-60 lakhs వర్త్ ఆఫ్ ఓన్లీ స్నాచింగ్ అఫెన్సెస్ మాత్రం లాస్ట్ 2 monthsలో చేయగలిగాము. ఇప్పుడు స్నాచింగ్ అనేది ఈ సీసీటీవీ కెమెరాస్ కూడా దాదాపు 4,100 కెమెరాస్ వితిన్ 2.5 monthsలో మనం పోలీస్ తరఫు నుంచి పెట్టించాము. ఇంకా కూడా మన టార్గెట్ ఒక 900 ఉంది, అది కూడా ఈ మంత్లో కంప్లీట్ చేస్తూ ఇంకా కూడా కొన్ని సీసీటీవీ కెమెరాస్ పబ్లిక్ అందరూ ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఇది సీసీటీవీ కెమెరా లేకపోతే ఈ ఫండ్స్ కనిపెట్టడం అనేది చాలా కష్టం. ఓన్లీ బికాస్ ఆఫ్ సీసీటీవీ కెమెరా దిస్ కేస్ హస్ బీన్ డిటెక్టెడ్. అందుకే ప్రజలు, అదేవిధంగా షాప్స్ ఎవరు ఉంటారో వాళ్ళు,
అందరూ కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టించడానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అందరికీ కూడా ప్రజలకు కూడా ఇది ఒక లెర్నింగ్ లాగా తీసుకోవచ్చు. మీరు వాకింగ్ వెళ్తున్నప్పుడు కూడా జనరలీ పార్క్లా కానీ అలాగా మీరు కామన్ ప్లేస్లో చేయడం అనేది కొన్ని సేఫ్గా ఉంటాయి. సో ఒంటరిగా ఉన్న ప్లేస్లో కొన్ని కేర్ఫుల్గా ఉండండి. మేము కూడా అలాంటి ప్లేసెస్లో కొన్ని బీట్స్ కూడా ఈవినింగ్ టైం కొన్ని ఇంక్రీజ్ చేస్తున్నాము విజిబుల్ పోలీసింగ్. అంటే ఇప్పుడు మనం కొంచెం అనలిటికల్ బేస్ చేసుకుని వెళ్తున్నాం. ఏదో అఫెన్స్ జరిగింది కనిపెట్టామన్నది కాకుండా ఏ టైంలో అఫెన్స్ జరుగుతుంది, దొంగవాడు మైండ్ సెట్ ఏంటి, ఏ టైంలో మ్యాక్సిమం చేస్తున్నారు, దేని వల్ల చేస్తున్నారు, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఇది అన్ని యాంగిల్ కూడా అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మేడం కిందకి ఆ పాయింట్లు అన్నీ కూడా కొన్ని కవర్ చేస్తాం. రాబరీ ఎలాగా జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది, ఎలాగా ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఆ యాంగిల్లో కొంచెం అనలిటికల్ ఓరియంటెడ్గా వెళ్ళి ఆ ఏరియాలో కొన్ని మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది కాబట్టి ఆ ఏరియాలో కొన్ని బీట్ పెంచడం అలా కొన్ని ప్రోగ్రెస్ వర్క్ చేస్తాం. ఏం సార్ 3 పెట్టారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ క్వశ్చన్ వస్తాయని చెప్పేసి, ఎవరో ఒక ఎక్స్పెక్ట్ చేశాను. ఎవరో పెడుతున్న సీసీటీవీ కెమెరాస్ ద్వారానే ఇప్పుడు ఎవరెవరికి ఈ నగలు తిరిగి వస్తుంది.